ప్రకృతి వైపరీత్యాలు మన జీవితాలపై బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి. వర్షం, భూకంపం, సునామీ, అగ్ని ప్రమాదాలు లాంటివి ఊహించని విధంగా మన జీవితాన్ని మార్చేస్తాయి. మీ అందరికీ తెలుసు, ప్రకృతి వైపరీత్యాలు ఎవరికి చెప్పిరావు. వాటిని మనం ముందే అంచనా వేసి సరైన విధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఇవి మన సమాజం పైన, ఆర్థిక వ్యవస్థ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో పిడుగుపాటుకు ఒకే రోజు 5 చనిపోయారు. ఏం జరిగిందంటే, కొంతమంది స్నేహితులు కలిసి గ్రామ సమీపంలోని పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఒక్కసారిగా ఉరుమురు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాంతో వాళ్ళందరూ అక్కడే ఉన్న ఒక వేప చెట్టు కిందకు వెళ్ళారు. అండ్ అక్కడ చుట్టుపక్కల గొర్రెలు మేపుకుంటూ వచ్చిన గొర్రెల కాపరి కూడా ఆ చెట్టు కింద చేరాడు. సరిగ్గా అప్పుడే అక్కడ పిడుగు పడడంతో చెట్టు కింద ఉన్న దాదాపు 5 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సెకండ్స్లో ఆ పిడుగు వారి ప్రాణాలను తీసేసింది. పిడుగుపాటులో మరణించిన గొర్రెల కాపరి వాళ్ళ కుటుంబానికి బ్రెడ్ విన్నర్. అతని మరణంతో కుటుంబ పరిస్థితి ఘోరంగా మారింది. పని కోసం ఇంటి నుంచి వెళ్ళిన అతను శవంలా తిరిగి వస్తాడని కుటుంబ సభ్యులు ఊహించలేదు. ఇప్పుడు అతని మీదే డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళను ఎవరు చూసుకుంటారు? కాబట్టి గైస్, మీరంతా ఒక విషయాన్ని గుర్తించుకోండి. టైం ఎప్పుడు మన చేతిలో ఉండదు. క్షణం ముందు మనతో నవ్వుతూ ఉన్న వ్యక్తి మరో క్షణం ఏమైపోతాడో మనకు తెలియదు. అందుకే మన తర్వాత కూడా ఫ్యామిలీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఒకవేళ మీరు మీ ఇంటి పెద్ద అయితే పొరపాటున మీరు లేని క్షణం వచ్చినా మీ కుటుంబం సురక్షితంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు చేయాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. దాంతో ఒకవేళ మనకేమైనా జరిగినా మన కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. దాంతో మన పిల్లల, మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు కాస్తైనా సురక్షితంగా ఉంటుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవాలి అంటే, చాలామంది ఈ ఇన్సూరెన్స్లను డైరెక్ట్గా కంపెనీ ద్వారా లేదా బయట ఏజెంట్ ద్వారా తీసుకుంటారు. అందుకోసం వాళ్ళు ఎక్కడెక్కడో తిరగాల్సి ఉంటుంది. అండ్ దానికి తోడు ఆ ఏజెంట్కి కమిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ ఇంటి నుండే అనేక ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎలాంటి కమిషన్ లేకుండా నెలకు కేవలం 600 నుంచి 700 రూపాయలతో బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, ఇంత తక్కువ ప్రీమియం ఉంది కాబట్టి మాకు కవరేజ్ తక్కువగా ఉంటుంది, క్లెయిమ్ అసిస్టెన్స్ దగ్గర ట్రబుల్ ఉంటుందేమో అని. కానీ అలా ఏమీ ఉండదు. మీకు కవరేజ్ కోట్లలో ఉంటుంది. అండ్ 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే దాని అర్థం, మీరు లేనప్పుడు మీరు కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బుని క్లెయిమ్ చేయడానికి మీ కుటుంబం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. అందుకోసం క్లెయిమ్ అసిస్టెన్స్ మేనేజర్ లేదా డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ మీ ఇంటికి వచ్చి డాక్యుమెంటేషన్ నుంచి క్లెయిమ్ పొందే వరకు అన్ని విధాలుగా మీ కుటుంబానికి హెల్ప్ చేస్తారు. అలాగే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ని ఆన్లైన్లో తీసుకుంటే 15% డిస్కౌంట్ని కూడా పొందవచ్చు. చివరగా ఇన్సూరెన్స్ పాలసీలో ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే రైడర్లు మనకు ఎక్స్ట్రా కవరేజ్ ప్రొవైడ్ చేస్తాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని యాడ్ చేసుకున్నప్పుడు ఒకవేళ తనకి క్యాన్సర్ లాంటి ఒక క్రిటికల్ ఇల్నెస్ వచ్చి చనిపోతే తన ఫ్యామిలీకి నార్మల్గా వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బుతో పాటు రైడర్ నుంచి వచ్చే అమౌంట్ కూడా దానికి యాడ్ అవుతుంది. మీకు తెలుసా, మన దేశంలో కేవలం పిడుగుపాటు వల్ల ప్రతి సంవత్సరం యావరేజ్గా దాదాపు 2000 నుంచి 3000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎర్త్ క్వేక్, ఫ్లడ్స్ లాంటి న్యాచురల్ డిజాస్టర్తో పోలిస్తే ఈ పిడుగుపాటు వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో 70% మంది గ్రామాల్లో ఉండేవారే ఉంటారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, కేవలం ఈ పిడుగుపాటు వల్ల గత 53 సంవత్సరాల్లో మన దేశంలో దాదాపు 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల మరణాలు ఎక్కువగా దాదాపు 50% సెంట్రల్ ఇండియాలో జరుగుతాయి. కొంతమంది రీసెర్చర్లు చెప్తుంది ఏమిటంటే, ఈ మరణాల రేటును గమనించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దేశంలోని అన్ని రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీలకు లైట్నింగ్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా కోరింది. టోటల్ 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే ఈ ప్లాన్లు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు మోస్ట్ వల్నరబుల్ స్టేట్లోని తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు మాత్రం ఇంకా ఈ యాక్షన్ ప్లాన్లను ప్రిపేర్ చేసుకోలేదు. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో లైట్నింగ్ అలర్ట్ సిస్టమ్ ఉన్నాయి. మన దేశంలో కూడా ఇటువంటి సిస్టమ్ కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ అయ్యాయి. కానీ ప్రజల్లో ఈ అవేర్నెస్ మాత్రం ఇంకా చాలా తక్కువగా ఉంది. పిడుగు పడే సమయంలో బయట నడవడం, చెట్ల దగ్గర నిలబడడం, ఓపెన్ ఫీల్డ్లో ఉండడం చాలా ప్రమాదకరం. అంతేకాదు, వర్షం పడే సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదు. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి దూరంగా ఉండాలి. అండ్ మెయిన్గా ఇంట్లో ఉండే మెటల్ వస్తువులకు దూరంగా ఉండాలి.
ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అంచనా వేయలేం. కాబట్టి మీరు లేకపోయినా మీ కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ టర్మ్ ప్లాన్ని తీసుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి.